Hi all, welcome to ES Technologies. Today we will be discussing about on-click event. So on-click event అంటే మనం మౌస్ క్లిక్ చేయగానే when we click on some text కానీ ఇమేజ్ కానీ ఏదైనా సరే మనం ఏదైనా మౌస్ క్లిక్ చేయగానే some action is performed. ఈవెంట్ అనేది ట్రిగర్ అవుతుంది, యాక్షన్ పర్ఫామ్ అవుతుంది. So what we will see the program for on-click. On-click means whenever we click on something, ఏదైనా క్లిక్ జరగగానే మనకి ఏ కోడ్ రన్ అవ్వాలి, వాట్ యాక్షన్ షుడ్ బి పర్ఫార్మ్డ్, మనం క్లిక్ చేయగానే ఏం యాక్షన్ పర్ఫామ్ చేయాలి అన్నది we will write the program. See HTML head title I have given this on click, then body. You can include the script either in body or head. Script అనేది మనం బాడీలో అన్న రాయొచ్చు, హెడ్ లో అన్న రాయొచ్చు. So here I am writing in here I am writing in body tag. See from here the script is started here. So script లో ఏం రాస్తున్నాము, function 1 script language is equal to javascript. Script language is equal to javascript we have to write. Then we are declaring some function my. సో ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఈ ప్రోగ్రామ్ లో ఉన్న ఐడి, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఐడి విత్ డెమో అనే ఐడి ఉంటే డెమో అనే ఈ డాక్యుమెంట్, ఇన్ దిస్ డాక్యుమెంట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఎలిమెంట్ విత్ ఐడి డెమో in this document, if there is any element with id demo, then change that color, that demo dot style dot color, ఆ ఐడి యొక్క కలర్ రెడ్ కి చేంజ్ అవ్వాలి. సో ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏం చేస్తున్నాము, ఈ డాక్యుమెంట్ లో ఉన్న డెమోతో ఐడి నేమ్ డెమోతో ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ కలర్ రెడ్ కి చేంజ్ అవ్వాలి. ఈ డాక్యుమెంట్ లో ఉన్న టెక్స్ట్ ఏదైనా టెక్స్ట్ విత్ ఐడి డెమో, దట్ కలర్ షుడ్ బి చేంజ్ టు రెడ్. ఈ ఫంక్షన్ విల్ డూ దట్ థింగ్, దిస్ ఫంక్షన్ విల్ డూ దట్ థింగ్. దెన్ ఇన్ స్క్రిప్ట్ h1 we are using some tag h1 id is equal to demo. See here id is demo. For h1 tag id is demo. On click is equal to my function. When we click on this text, ఇక్కడ తర్వాత మనం టెక్స్ట్ ఏదైతే రాస్తామో ఆ టెక్స్ట్ ని క్లిక్ చేయగానే మై ఫంక్షన్ విల్ బి కాల్డ్. సో ఈ మై ఫంక్షన్ కాల్ అవ్వగానే ఏమవుతుంది, ఐడి డెమో ఉంది కదా, ఈ డెమో యొక్క టెక్స్ట్ కలర్ రెడ్ కి చేంజ్ అవుతుంది. సో క్లిక్ ఆన్ దిస్ టెక్స్ట్ టు చేంజ్ ఇట్స్ కలర్ టు రెడ్. See, I'll try to explain once again. See, in this h1, this is the h1. సో మనకి వెబ్ పేజ్ లో ఎలా డిస్ప్లే అవుతుంది, క్లిక్ ఆన్ దిస్ టెక్స్ట్ టు చేంజ్ ఇట్స్ కలర్ టు రెడ్. సో ఈ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది వెబ్ పేజ్ లో. ఈ టెక్స్ట్ యొక్క ఐడి ఏంటి, డెమో. వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ టెక్స్ట్ మై ఫంక్షన్ ఇస్ కాల్డ్. సో ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ అవ్వగానే డెమో ఐడితో ఉన్న టెక్స్ట్ ఏది, ఇది డెమో ఐడితో ఉన్న టెక్స్ట్ ఇది. సో ఈ టెక్స్ట్ కలర్ రెడ్ కి చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. వెన్ యూ క్లిక్ ఆన్ దిస్ టెక్స్ట్ ఇట్స్ కలర్ విల్ బి చేంజ్ టు రెడ్. హౌ ఇట్ ఈస్ చేంజ్, క్లిక్ చేయగానే ఫంక్షన్ కాల్ అవుతుంది కాబట్టి ఫంక్షన్ కాల్ అవుతుంది, కాల్ అవ్వగానే టెక్స్ట్ కలర్ రెడ్ కి చేంజ్ అవుతుంది. లెట్ us see the program for this. See the program here. HTML head title script language is equal to javascript function my. This function I have declared in the script. Close the script, close it. Here I have written the script tag in head tag. హెడ్ లో అన్న రాయొచ్చు, బాడీలో అన్న రాయొచ్చు. ఇక్కడ నేను హెడ్ పార్ట్ లో రాశాను. స్క్రిప్ట్ ఐ హావ్ రిటన్ ఇన్ హెడ్. సో ఇన్ బాడీ ట్యాగ్ p id equal to demo, on click equal to my function. So on click, when I click on some text, this my function will be called. ఎప్పుడు click here ఈ టెక్స్ట్ ని క్లిక్ చేయగానే మై ఫంక్షన్ కాల్ అవుతుంది. మై ఫంక్షన్ కాల్ అవ్వగానే సి విత్ ఐడి డెమో, ఈ డాక్యుమెంట్ లో ఐడి డెమో టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ కలర్ రెడ్ చేంజ్ అవుతుంది. సో ఐడి డెమోతో ఏముంది, దిస్ టెక్స్ట్ క్లిక్ హియర్ అనే టెక్స్ట్ రెడ్ కలర్ కి చేంజ్ అవ్వాలి. లెట్ us ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్.
See here, click here అనే టెక్స్ట్ ఉంది. ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్. జస్ట్ ఐ హావ్ డన్ సింగిల్ క్లిక్ చేయగానే టెక్స్ట్ కలర్ అనేది రెడ్ కి చేంజ్ అయింది. సో దిస్ ఈస్ ద అవుట్పుట్ ఫర్ ఆన్ క్లిక్. నెక్స్ట్ we will see on double click. See here, on double click, same on click లాగానే on double click కూడా. This is when we double click on the text, the color will change. See, on DBL click, ఇంతకు ముందు on click అయితే on click, on double click కి event name is on DBL click. See here, same header, title, body. In body tag I am using script tag. Script లో document.getElement by id demo style.color equal to green. అంటే డబుల్ క్లిక్ చేసినప్పుడు టెక్స్ట్ కలర్ గ్రీన్ కి చేంజ్ అవుతుంది. సి h1 సేమ్ id demo ఆన్ డబుల్ క్లిక్ మై, సేమ్ ప్రీవియస్ ఫంక్షన్ లాగానే, ప్రీవియస్ ప్రోగ్రామ్ లాగానే సేమ్. we will see the execution. Here html header, title, script language equal to javascript, function same function, get element document.getElement id of demo style.color equal to blue, close script, close head, body లో p tag id is demo, on double click my function, డబుల్ క్లిక్ చేసినప్పుడు my function కాల్ అవుతుంది. సో డబుల్ క్లిక్ హియర్ అనే టెక్స్ట్ ఉంది ఇక్కడ. క్లోజ్ బాడీ, క్లోజ్ html. let us execute the program on double click. see here, on double click here అనే టెక్స్ట్ ఉంది కదా. ఐఎమ్ జస్ట్ సింగిల్ క్లిక్ చేస్తే ఏం చేంజ్ అవ్వట్లేదు. ఐవ్ డన్ సింగిల్ క్లిక్, నో చేంజ్. నవ్ ఐ విల్ డూ డబుల్ క్లిక్. see 2 times click చేయగానే the color has changed to blue color. I'll refresh the page. see here, first initially the color of the text is black. I'm doing single clicks, no effect. డబుల్ క్లిక్ చేసినప్పుడు బ్లూ కలర్ చేంజ్ అయింది. సో దట్ ఈస్ ద ఆన్ డబుల్ క్లిక్. నెక్స్ట్ we will see the next event. see, next event is on error. On error event occurs when there is a JavaScript error. When there is some error in the error in loading some page or any content load అయినప్పుడు error వస్తే on error event will be triggered. So let us observe the program. HTML, in head title is there, in body we are having script language is equal to javascript, function fun అనే ఫంక్షన్ ని డిక్లేర్ చేస్తున్నాం. ఫంక్షన్ లో ఏం రాస్తున్నాం, సమ్ alert box will be displayed. then ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు alert మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. alert means some alert box will be displayed. that means some error kind of box. see, like this, some box will be displayed. alert, the image could not be loaded. ఈ బాక్స్ లో ఏం డిస్ప్లే అవుతుంది అంటే, see here, the image could not be loaded. the image could not be loaded అనే మెసేజ్ వస్తుంది. when this message will be displayed, ఈ ఫంక్షన్ ఫన్ కాల్ అయినప్పుడు ఈ మెసేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఈ అలర్ట్ మెసేజ్, ఈ అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది, see here, image tag src is equal to flower.jpg. some flower.jpg image ని డిస్ప్లే చేస్తున్నాము. height, width, on error is equal to fun. అంటే ఈ ఇమేజ్ లోడ్ అయినప్పుడు ఏదైనా ఎర్రర్ వస్తే వీఆర్ కాలింగ్ దట్ ఫన్ అనే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాం. సో ఎర్రర్ వచ్చినప్పుడు ఈ ఫన్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫన్ అనే ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ అలర్ట్ బాక్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫంక్షన్, ఈ ఫన్ అనే ఫంక్షన్ కాల్ అయితే అలర్ట్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుంది, వెన్ దేర్ ఈస్ సమ్ ఎర్రర్ ఇన్ లోడింగ్ ద ఇమేజ్. ఇమేజ్ లోడ్ అయినప్పుడు ఎర్రర్ వస్తే ఈ ఫన్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. let us check the program. see here, this is the program. html header, title, script language is equal to javascript, function my function. in my function alert box is there, the image cannot be loaded అనే మెసేజ్ ఉంది, alert box ఉంది. close the script, close head. సో బాడీ ట్యాగ్ లో ఏం రాస్తున్నాము, ఇమేజ్ src is equal to flower.jpg అనే ఇమేజ్ ని డిస్ప్లే చేస్తున్నాం. సో ఇమేజ్ యొక్క హైట్, విడ్త్ వీ హ్యావ్ గివెన్. ఆన్ ఎర్రర్ ఈజ్ ఈక్వల్ టు మై ఫంక్షన్. ఒకవేళ ఇమేజ్ లోడ్ అవ్వడంలో ఎర్రర్ వస్తే మై ఫంక్షన్ కాల్ అవుతుంది. మై ఫంక్షన్ కాల్ అయినప్పుడు అలర్ట్ మెసేజ్ వస్తుంది. లెట్ us చెక్ ద ప్రోగ్రామ్ ఆన్ ఎర్రర్. ఆ ఇమేజ్ అనేది మనకి లేదు కాబట్టి సమ్ అలర్ట్ బాక్స్ హెస్ కమ్, ద ఇమేజ్ కెనాట్ బి లోడెడ్.
Message from web page. The image cannot be loaded. I'll refresh the page once again. The image cannot be loaded అనే మెసేజ్ వస్తుంది మనకి. ఎందుకంటే ఆ flower.image and jpg అనే ఇమేజ్ లేదు మనకి. ఇక్కడ మన ఈ ఫోల్డర్లో flower.jpg అనే ఇమేజ్ లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ వచ్చింది కాబట్టి ఫంక్షన్ కాల్ అయింది. ఫంక్షన్ కాల్ అయినప్పుడు మనకి alert box అనేది డిస్ప్లే అయింది. That is the program. Next we will see another event. Next event is on focus. On focus. When a window or a form element is focused. ఫామ్ లో ఏదైనా ఎలిమెంట్ ఫోకస్ అయినప్పుడు కానీ విండోలో ఏదైనా ఎలిమెంట్ ఫోకస్ అయినప్పుడు కానీ దిస్ ఈవెంట్ ఈస్ ట్రిగర్డ్. సో ఫామ్ లో మనకి ఏదైనా ఎలిమెంట్ పైన ఫోకస్ చేసినప్పుడు ఈ ఆన్ ఫోకస్ అనే ఈవెంట్ రేజ్ అవుతుంది. లెట్ us చెక్ ద ప్రోగ్రామ్. HTML header, close the head part here, body part here. In body we are having script till here, script. In body we are having script till here. In script what we are writing, script language is equal to JavaScript. Function fun of x, some input we are taking. So x dot style dot background is equal to pink. ఈ x అనేది ఇన్పుట్ తీసుకుంటున్నాం కదా, సమ్ ఇన్పుట్ సమ్ పారామీటర్. సో ఈ పారామీటర్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఐఎమ్ చేంజింగ్ ఇట్ టు పింక్. సో వెన్ దిస్ ఫంక్షన్ ఈస్ కాల్డ్ we will check. Enter your name. Enter your name అని we are giving some input field. So what will happen is in the output page there is some form element. You will write enter your name. ఆ తర్వాత ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అంటే టెక్స్ట్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. టెక్స్ట్ బాక్స్ type is the text box is displayed on focus. When you focus on this in this element, when you focus in this text box, this function is called fun of. This is called fun of function. ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది విత్ దిస్ యాజ్ ఆర్గ్యుమెంట్. దిస్ యాజ్ ఆర్గ్యుమెంట్ అంటే ఈ టెక్స్ట్ బాక్స్ యొక్క అడ్రస్ వీఆర్ సెండింగ్. ఈ టెక్స్ట్ బాక్స్ యొక్క అడ్రస్. సో ఆ టెక్స్ట్ బాక్స్ యొక్క అడ్రస్ బ్యాక్గ్రౌండ్ కలర్ విల్ బి చేంజ్ టు పింక్. అంటే ఈ బాక్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ చేంజ్ అవుతుంది. when you focus on, when you get the mouse pointer focus here, ఫోకస్ ఇక్కడికి ఎప్పుడైతే వస్తుందో when this is focused, this form element is focused, ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. దిస్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఈ టెక్స్ట్ బాక్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్ చేంజ్ అవుతుంది. లెట్ us చెక్ ద ప్రోగ్రామ్. here HTML header title script language is equal to JavaScript. Function my of x, my function will be called my function with argument x. So x dot background style dot background color green కి చేంజ్ చేస్తున్నాం. ఇక్కడ I am written it as green. సో ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ కి చేంజ్ అవుతుంది. క్లోజ్ ద స్క్రిప్ట్, క్లోజ్ ద హెడ్. నెక్స్ట్ వన్ ఈస్ బాడీ ట్యాగ్. ఎంటర్ యువర్ నేమ్. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఆన్ ఫోకస్ ఈజ్ ఈక్వల్ టు మై ఆఫ్ దిస్. సో ఈ టెక్స్ట్ బాక్స్ పైన ఫోకస్ చేసినప్పుడు మై ఫంక్షన్ కాల్ అవుతుంది. దెన్ బ్యాక్గ్రౌండ్ కలర్ విల్ బి చేంజ్ టు గ్రీన్. ఫోకస్ ఆఫ్ ద ఇన్పుట్ ఫీల్డ్. let us execute the program. On focus. See here, enter your name. టెక్స్ట్ బాక్స్ వచ్చింది కదా, టెక్స్ట్ బాక్స్ పైన జస్ట్ ఐ క్లిక్. క్లిక్ చేయగానే అంటే ఫోకస్ చేస్తున్నాం. ఫోకస్ చేయగానే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ కి చేంజ్ అయింది. లెట్ మీ రిఫ్రెష్ ద ప్రోగ్రామ్ అండ్ ఎగ్జిక్యూట్ వన్స్ అగైన్. రిఫ్రెష్ చేస్తున్నాను. ఇనిషియలీ ద అవుట్పుట్ ఈజ్ లైక్ దిస్. ఎంటర్ యువర్ నేమ్ టెక్స్ట్ బాక్స్. ఆ టెక్స్ట్ బాక్స్ లో ఎప్పుడైతే నేను ఫోకస్ చేస్తానో, ఫోకస్ హౌ విల్ ఐ ఫోకస్, జస్ట్ క్లిక్ ఆన్ దట్. దట్ మీన్స్ యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద టెక్స్ట్ బాక్స్. ఆ టెక్స్ట్ బాక్స్ లోకి ఎంటర్ అవ్వగానే ద బ్యాక్గ్రౌండ్ కలర్ హ్యాస్ ఆటోమేటికలీ చేంజ్ టు గ్రీన్ కలర్. దిస్ ఈస్ ద ఆన్ ఫోకస్. ద ప్రోగ్రామ్ లో అదే ఉంది. దిస్ ఈస్ ఆన్ ఫోకస్. ఈ టెక్స్ట్ బాక్స్ ఇన్పుట్ బాక్స్ పైన, టెక్స్ట్ బాక్స్ పైన ఎప్పుడైతే క్లిక్ చేస్తానో, ఆన్ ఫోకస్ అవుతానో, దెన్ మై ఫంక్షన్ ఈస్ కాల్డ్. మై ఫంక్షన్ కాల్ అవ్వగానే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ కి చేంజ్ అవుతుంది. This is the program for on focus. I hope you have understood about these events. Thank you all of you.